ప్రేమతో ఎంతోమంది భక్తులలో, శిష్యులలో, చివరికి బందిపోట్లలో కూడా ప్రేమతో మార్పు తీసుకురావచ్చు అని చూపించారు. ఇప్పుడు మనం ఒక సంఘటన ద్వారా చూద్దాం. పెద్దమ్మ క్షేమమే కదా? రా లక్ష్మణ్, చాలా రోజులైంది ఇటు వచ్చి. అవునమ్మా, కామార్పుకూరు నుంచేనా రావడం? నేను కలకత్తాకు వెళ్ళి నిన్ననే అక్కడి నుంచి వచ్చాను. గంగా స్నానం చేసి దక్షిణేశ్వరం కాళీమాతను దర్శనం చేసుకొని వచ్చాను. దక్షిణేశ్వరం వెళ్ళావా? మా అల్లుడు గారు క్షేమమే కదా? అది చెప్పడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది. గదాధర్, అదే మీ అల్లుడు రామకృష్ణులను ఇన్ని రోజులు రామ్లాల్ నీడలా కనిపెట్టుకొని చూసుకునేవాడు. ఇప్పుడు అతను అక్కడ లేడు. ఇటు గదాధర్ 24 గంటలు దేవుని మాటలు పాటలతో గడుపుతాడు. వంటి మీద ధ్యాసే లేదాయే. వండి వార్చి అలనా పాలన చూసేవారు ఎవరూ లేరు. మన శారద సులక్షణమైన అమ్మాయి. వెంటనే మీ అల్లుడి దగ్గరకు పంపించు. గదాయి పల్లకి డబ్బులు ఇస్తానని వెంటనే శారదను పంపమని చెప్పమన్నాడు. అంతకంటే భాగ్యమేముంది? వెంటనే ఏర్పాట్లు చేస్తాను నాయనా. మంచిది, వస్తాను. అమ్మా కాళీ, నేను కలకత్తా నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు తిరిగి నన్ను ఎప్పుడు అక్కడికి తీసుకువెళ్ళాలని సంకల్పిస్తావో అప్పుడే మరలా వస్తానని నీ మీదే భారం వేసి ఇక్కడికి వచ్చాను. ఇన్నాళ్లకు దయ కలిగిందా తల్లి? తొందరగా నడవండి. చీకటి పడేలోపుగా తేలో బేలో ఊళ్ళ మధ్యనున్న మైదానాన్ని దాటేశామంటే బందిపోట్ల బారి నుండి తప్పించుకున్నట్లే. నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. తొందరగా నడవలేకపోతున్నాను. ఓ పిన్నమ్మా, వెనుకబడ్డావు. గబగబా అడుగు ముందుకు వెయ్యి. ఇలా నడిస్తే మైదానాన్ని ఎప్పటికి దాటేది? నా గురించి ఆగితే అందరూ బందిపోటు దొంగల బారిన పడవలసిందే. మీరు ముందుకు అడుగు వేయండి. మనమందరం తారకేశ్వరంలో కలుద్దాము. సరే. అయ్యో, 4 వైపులా చీకటి కమ్ముకుంటోందే. కనుచూపు మేరలు యాత్రికులు ఎవ్వరూ కనబడటం లేదు. నేను ఇంకా మైదానం మధ్యలోనే ఉన్నాను. భగవంతుడా, నీవే దారి. ఎవరో వస్తున్నట్లున్నది. పొడవుగా బలంగా ఉన్నాడు. చేతిలో కర్ర. ఏయ్, ఎవరది? నాన్న. ఎవరది? నాన్న, నేను మీ అమ్మాయిని. ఈ చీకటి సమయంలో కలకల్లాడుతున్న నీ ముఖం చూస్తుంటే ఒక కులదేవతలా అనిపిస్తుంది. నాన్న, నేను దారి తప్పానో ఏమిటో తెలియటం లేదు. నాతో పాటు ఉన్న వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోయారు. మీ అల్లుడు కలకత్తాలో దక్షిణేశ్వరంలో ఉన్నాడు. నువ్వు ఈ సమయంలో దేవుడిలా వచ్చావు. నన్ను కనుక మీ అల్లుడి దగ్గరకు తీసుకువెడితే ఆయన చాలా సంతోషిస్తారు. ఎవరది? అమ్మా,
నువ్వు వచ్చావా? నేను నీ బిడ్డను శారదను. అదృష్టవశాత్తు నువ్వు నాన్న కనిపించారు, లేకపోతే ఏమయ్యేదాన్నో. కంగారు పడకమ్మా, మేమున్నాముగా. ఈమెతో మాట్లాడుతుంటే నా ప్రాణానికి ఏదో సొంత మనిషితో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏడ నుంచి నువ్వు వస్తున్నావు? ఏడకపోవాలా? నేను కామార్పుకూర్ నుంచి వస్తున్నాను. దక్షిణేశ్వరం కాళీమాత గుడిలో మీ అల్లుడు సాధన చేసుకుంటూ ఉంటారు. వారికి సేవ చేయడానికి అక్కడికి వెడుతున్నాను. పొద్దుటి నుంచి నడిచి నడిచి ఎంత అలసిపోయావో, ఏమి తిన్నావో. ఆ తల్లి మనల్ని అనుగ్రహించింది, ఇంకా నిల్చోనే ఉన్నావా? అమ్మకు తినటానికి ఏదైనా పట్టుకురా. సరే. కూర్చో తల్లి. అల్లుడు దక్షిణేశ్వరంలో ఏమి చేస్తాడు? మీ అల్లుడికి తన సొంత విషయాలు చూసుకునే శక్తి లేదు. ఎప్పుడూ విరాగిలా దైవస్మరణలో ఉంటారు. నా తల్లిది శివుడు పార్వతుల సంసారం అన్నమాట. తెల్లవారుతుందిలే, పక్షులు కూస్తున్నాయి. శారదా, లే అమ్మా, తెల్లవారుతుంది. తారకేశ్వరానికి బయలుదేరుదాము. అదిగోనమ్మా, వారే మా వాళ్ళు. వారితో కలిసి దక్షిణేశ్వరం వెడతాను. మీరిద్దరూ మమ్మల్ని చూడటానికి దక్షిణేశ్వరం రావాలి. సరేనమ్మా. అమ్మా శారద, ఉండమ్మా. ఈ శనక్కాయలు కొంగున కడతాను, దారిలో తిందుగాని. ఈ విధంగా శారదామాత భక్తులు శిష్యులతో పాటు కరుడుగట్టినటువంటి బందిపోట్ల మనస్సుని కూడా తన ప్రేమమయ మాటలతో మార్చగలిగారు. వాళ్ళ హృదయాలను కరిగించగలిగారు. వారిలో మంచి మార్పును తీసుకురాగలిగారు. ప్రేమకు ఉన్న శక్తి అటువంటిది. కాబట్టి మనందరం కూడా ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అందరూ నా వారే అనే భావనతో ఉండాలి.